నమస్కారం. సమయజ్యోతి ప్రైమ్ టైం బులెటిన్కు స్వాగతం. ఇవాళ ముఖ్యాంశాలతో ప్రారంభిద్దాం. హైదరాబాద్లోని భద్రతను మరింత పటిష్టం చేసేందుకు చాదర్ ఘాట్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హోటళ్లు, పాన్ షాపులు, వాహనాలను తనిఖీ చేసి అనుమతులపై నిఘా పెంచారు. వెనుజువేలాలో సంభవించిన భారీ భూకంపంతో రాజధానికి కరాకాస్ సహా పలు ప్రాంతాల భవనాలు కూలాయి. శిథిలాల కింద 10,000 మందికి పైగా మృతి చెందినట్లు అంచనా. తమిళనాడులోని నీలగిరిలో కుక్కను వెంటాడుతూ ఓ చిరుత ఇంట్లోకి దూసుకెళ్లి మంచం కింద దాక్కుంది. అప్రమత్తమైన యాజమాన్యం గదిని మూసివేయడంతో ప్రమాదం తప్పింది. హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ సమీప రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూగా పేరు పెట్టారు. అమెరికా రాయబారి సెర్జియో గోయల్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమ ఫలకాన్ని ఆవిష్కరించారు. టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ వివాహ బంధంలో అడుగు పెట్టారు. వారణాసిలోని తాజ్ గాగ్స్ హోటల్లో అక్షిత్ రాజ్ను బుధవారం సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. శ్రీనగర్ కాలనీలో ప్రత్యేక తనిఖీలో హెచ్ఏఎండబ్ల్యూఎస్ఎస్బి 11 అక్రమ నీటి మోటార్లను స్వాధీనం చేసుకుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా కేసులు తప్పవని హెచ్చరించింది. వరంగల్ జిల్లా కాశీబుగ్గలో టిఫిన్ సెంటర్ నిర్లక్ష్యంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేయడం, ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు కోరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా తంసీలో మొహరం ఉత్సవాల సందర్భంగా సవారీపై టపాసాలు, నిప్పు రావాలు పడి మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే అదుపులు తీసుకురావడంతో పేను ప్రమాదం తప్పింది. మాజీ ఎంపీ వినోద్ కుమారుడి వివాహ వేడుకలో కేటీఆర్, ఈటెల రాజేందర్ ఎదురుపడ్డ పరస్పర పలకరించుకున్నారు. ఈ కలయిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. టీమిండియా యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ తన స్వస్థలం గాజువాకలో అభిమానులతో సందడి చేశారు. భారత్ తరపున ఆడాలన్న తన నాన్నమ్మ కలను నెరవేర్చిన సందర్భంగా ఆమెకు బంగారు గాజులు కానుకగా అందజేశారు. గాయం కారణంగా ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్లకు దూరమైన నితీష్ మరో 4 నుంచి 5 వారాలు పూర్తిగా కోలుకొని జింబాబ్వే పర్యటనకు అందుబాటులోకి వస్తానని తెలిపారు. వార్షిక తనిఖీలో భాగంగా జహీరాబాద్ డీఎస్పీ కార్యాలయంలో జోగిపేట్ సర్కిల్, పులక్కల్ పోలీస్ స్టేషన్ను డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ పరిశీలించి సాంకేతికతతో సమర్థంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవలు, పరిశుభ్రత, మందుల లభ్యతను సమీక్షించి ఎస్ఐఆర్ ఓటరు మ్యాపింగ్ ప్రక్రియను కూడా పరిశీలించారు. జనగాం జిల్లా దేవరపులలో నకిలీ నోట్లు తయారు చేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ప్రింటర్, నకిలీ నోట్లు, నగదు, మొబైళ్లను, కారును స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు. తెలంగాణ హక్కుల పరిరక్షణలో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి రాజీ పడారని, ఆయన డైనమిక్ నాయకుడని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. I'm also impressed about it, but we have to protect our interest. Finally, we have to work together.
స్టార్ దర్శకులతో దిగిన ఫోటోను పంచుకున్న హీరో నవీన్ పోలిశెట్టి, ఇది నా జీవితంలో 5,500 కోట్ల విలువైన ఫ్రేమ్ అంటూ సరదాగా పోస్టు చేసి వచ్చే ఏడాది కొత్త సినిమాతో వస్తానని ప్రకటించారు. ఓకే గైస్, నా లైఫ్లో కాస్ట్లీయెస్ట్ ఫ్రేమ్. ఓకే, స్లో ప్యాన్ వేస్తూ నెల 500 crores చూపించారు. ఓకే, 800 crores, అక్కడ పక్కన 2000 crores. ఓకే, 800 crores. వనస్థలిపురంలో నారాయణ్ స్కూల్లో ఎంయూ తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాల విక్రయాలను గుర్తించారు. 2 గదులను సీజ్ చేసి కఠిన చర్యలు హెచ్చరించారు. ప్రమాదంలో కాలు కోల్పోయిన రంజిత్కు మాజీ మంత్రి హరీష్ రావు 5 లక్షల విలువైన కృత్రిమ కాలు అందజేశారు. ఇచ్చిన మాటను 15 రోజుల్లోనే నిలబెట్టి కుటుంబానికి భరోసాగా కల్పించారు. ఎస్ఏఆర్ ప్రక్రియలో పాస్పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడి, పౌరసత్వానికి ఆధారాలు కాకపోతే ఇంకేం కావాలని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. బీజేపీపై కూడా విమర్శలు గుప్పించారు. आने वाले दिनों में बीजेपी का मेंबरशिप का कार्ड सिटीजनशिप का हो जाएगा, यही दिख रहा है. अब आप देखिए कि सेक्शन 2 और सबसेक्शन ए पासपोर्ट एक्ट का पढ़ लीजिए. सबसेक्शन 2 और सबसेक्शन గోషామహల్ నియోజకవర్గంలోని గౌలిగూడలో తాగునీటి డ్రైనేజ్ నీరు కలుస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు. असल कितने बजे खोलना तुम यहाँ? 3:30 बजे. अरे फर्नीचर कितने बजे खोलना? ఆదిలాబాద్లో మిషన్ పరివర్తన్ నషా ముక్త్ భారత్ సప్తా కార్యక్రమంలో కలెక్టర్ రాజేష్ షా పాల్గొన్నారు. అవగాహన ర్యాలీకి జెండా ఊపి విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేశారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్, మైలార్దేవిపల్లి పోలీసులు సంయుక్తంగా మహిఫిల్ హోటల్ వద్ద 2 అంతరాష్ట్ర నేరస్తులను అరెస్టు చేశారు. దిశాయి తుపాకులు, తూటాలు, కారు, మొబైలు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన నేషనల్ మార్ట్ సూపర్ మార్కెట్ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. సిఐ జానారెడ్డి, ఎస్ఐ శైలేందర్ విద్యార్థులతో సామూహిక ప్రతిజ్ఞ. క్యాబినెట్లో లంబాడా వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ గాంధీభవన్ ముట్టడికి యత్నించిన లంబాడా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాంతంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రకటన మరియు భాగస్వామ్య అవకాశాల కోసం మీరు మాతో కనెక్ట్ కావాలని చూస్తున్నట్లయితే మీరు ఇక్కడ ఇచ్చిన సమాచారం ప్రకారం మమ్మల్ని సంప్రదించవచ్చు. For more news updates, please subscribe our Samay Jyoti news channel.